హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావన వ్లాగ్స్ 2. ఈరోజు వచ్చేసి సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఆంధ్ర స్టైల్ సాంబారు. ఫస్ట్ కందిపప్పు వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ వాష్ చేసుకున్నాక నెక్స్ట్ 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం, పొంగకుండా ఉంటుంది. నెక్స్ట్ సాంబార్కి ఏమేం కావాలో ప్రాసెస్ చేసుకుందాం ఈ లోపల, పప్పు ఉడికే లోపల. నెక్స్ట్ చింతపండు కొంచెం నానబెట్టుకుందాం. పప్పు ఉడికింది కదా, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏమేం కావాలో కూరగాయల ముక్కలన్నీ కట్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసుకున్న కూరగాయలు టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునక్కాయ, ముల్లంగి, దోసకాయ, మామిడికాయ, బెండకాయ, క్యారెట్. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నెక్స్ట్ ఒక స్పూను ఆవాలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసాం కదా, ఎర్రగడ్డలు వేగడానికి తొందరగా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక స్పూను బాగా కర్రబెడదాం. ఉప్పు వేసాక ఎర్రగడ్డలు బాగా వేగాయి కదా, ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. కొంచెం కలిసి పెడుతుంది. బాగా వేగిపోయాయి కదా టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేద్దాం. ఆల్రెడీ ఉప్పు వేసేస్తున్నాం కాబట్టి. ఒక స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తగ్గిద్దాం. ఒక స్పూన్. ఇప్పుడు కలబడదాం. కదా, పచ్చి వాసన అంతా పోతుంది, కారము పసుపు అంతా. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకుందాం. కూరగాయల ముక్కలన్నీ వేసేసాం కదా, కలబెట్టుకున్నాం ఒకసారి. నూనె, ఉప్పు, కారం అంతా పడుతుంది కలబెట్టేసుకుంటే. నెక్స్ట్ చింతపండు వాటర్ పోద్దాం. నెక్స్ట్ చింతపండు వాటర్ పోసాం కదా, నెక్స్ట్ ఒక 3 గ్లాస్ వాటర్ పోసుకుందాం. 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్. 3 గ్లాసెస్ పోసాం కదా, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇట్లా కలుపుకొని మూత పెడదాం బాగా ఉడికిందాక. నెక్స్ట్ పప్పు నాకు ఉడికి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఎనుక్కుందాం. కొంచెం ఉప్పు వేసుకొని లేదని మూత తీసి దెబ్బలు అవన్నీ ఉడికిపోయాయి కదా, ఇప్పుడు పప్పు వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం, పప్పు వేసేసాం కాబట్టి. ఒకసారి కలిపెట్టేద్దాం సాంబార్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. జస్ట్ సింపుల్గా చేసేయవచ్చు.
ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. సాంబార్ బాగా వచ్చేసింది. మరి నీళ్ళగా ఉండకూడదు, మరి చిక్కగా ఉన్నా కానీ బాగుండదు. ఇట్లా ఉంటే బాగుంటుంది సాంబారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ మీ భావన వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.